కొత్తగా కట్ వర్క్ నేర్చుకునే వాళ్ళు ఇలా కుట్టి చూడండి. చాలా ఈజీగా త్వరగా అలాగే ఇలా నీట్గా వస్తుందన్నమాట. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కట్ వర్క్ ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే లైక్ ఇవ్వండి. మీకు నా కట్ వర్కింగ్ ఇలా చూస్తున్నారు కదా, ఇది నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు, కటింగ్ నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను ముందుగా కట్ వర్క్ని లైనింగ్ పైన మనము హ్యాండ్స్కి నేను కట్ వర్క్ ఇస్తున్నాను. సో హ్యాండ్స్ ఫస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్లో ఇలా మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్కి రెండు వైపులా అటువైపు ఇటువైపు సమానంగా కట్ వర్క్ అనేది రావడానికి ఇలా మిడిల్లో ఖచ్చితంగా మార్క్ వేసుకోవాలి. తర్వాత నేను ఒక పాదం మందము ఇలా మార్క్ వేసుకున్నాను చూడండి. ఆ మార్క్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఏవైనా కీ చైన్స్ ఉంటాయి కదా, ఇలా మనకు కట్ వర్క్ అనేది ఎంత వెడల్పు రావాలి, ఎంత పొడవు రావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలండి. ఏదైనా కట్ వర్క్ రౌండ్ షేప్లోనే ఉంటుంది. కొద్దిగా ఎక్కువ రౌండ్ తీసుకుంటే మనకు కట్ వర్క్ ఏర్పడదు. సో రౌండ్ షేప్లో ఉన్న దేన్నైనా తీసుకొని ఇలా మనం మిడిల్లో ఇచ్చిన మార్కింగ్కి, అలాగే నేను కిందికి పాదమందం ఒక లైన్ వేసుకున్నాను కదా, ఆ లైన్కి మనం తీసుకున్న ఈ రౌండ్ షేప్ చివరలా ఉంచి ఇలా నా దగ్గర పెన్ ఉంది, పెన్ తోటి మార్క్ వేస్తున్నాను. చాక్ పీస్తో అయితే కరెక్ట్గా రాదు కదా, సో నేను ఈ పెన్తో మార్క్ వేస్తున్నాను. మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా కట్ వర్క్ మార్కింగ్ ఇలాగే వేసుకోవాలి. మన దగ్గర ఏది ఉంటే అది, మనకు చిన్నపిల్లల టానిక్ డబ్బాల మూతలు ఉంటాయి కదా, అలాగే వాటర్ బాటిల్ మూతలు, లేదంటే ఇలా కీ చైన్స్, మనకు కావాల్సిన సైజ్ అన్నమాట. చిన్నగా కావాలనుకుంటే చిన్న రౌండ్ తీసుకోవాలి. లేదు పెద్దగా రౌండ్ కట్ వర్క్ అనేది పెద్ద రౌండ్ రావాలంటే పెద్ద సైజులా ఉన్న రౌండ్ షేప్ని తీసుకోవాలి. అలాగే చూడండి, నేనైతే ఇలా మార్కింగ్ వేసేసాను. ఒక సైడు లైనింగ్ క్లాత్ పైన ఇలా కట్ వర్క్ని నేను ముందుగా మీకు చూపించాను కదా, ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను రెండు హ్యాండ్స్లకి. అలాగే రెండు హ్యాండ్స్కి వేసేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ పీస్ని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి, అలాగే మనం మార్క్ వేసుకున్న లైనింగ్ పీస్ని కూడా ఇలా రివర్స్లో ఉంచేసుకొని, నేను ఆల్రెడీ ఒకటి కుట్టేశాను, మీకు చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా కట్ వర్క్ అనేది కుట్టేశాను. అలాగే నేను మార్క్ వేసుకున్న కట్ వర్క్ని ఇలా బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసి, ముందుగా మనము పాదం మందం స్ట్రేట్గా లైన్ వేసుకోవాలండి. మనం వేసుకున్న మార్కింగ్ కట్ వర్క్కి చివరలా తాకుతూ ఒక స్టిచ్ అనేది స్ట్రేట్గా వేసుకోవాలి కంపల్సరీ. కట్ వర్క్కి ఇలా మాత్రమే చెయ్యాలి. ముందుకే మనం క్రాస్గా తింపుకుంటూ కుడతామంటే మనకు క్లాత్ అనేది స్టిఫ్గా ఉండదు. అందరూ క్యాన్వాస్ పేపర్ పెడతారు, నేనైతే క్యాన్వాస్ పేపర్ పెట్టలేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందుగా అయితే ఇలా కుట్టి చూడండి. నేను క్యాన్వాస్ పేపర్ ఎందుకు పెట్టలేదంటే, ఈ శారీ అంచు కట్ వర్క్లో చాలా మందంగా ఉంది కదా, ఆ మందంగా ఉండడం వల్ల కట్ వర్క్ అనేది ఈజీగానే ఏర్పడుతుంది. సో క్యాన్వాస్ పేపర్ నేను పెట్టలేదు. చాలామంది కూడా పెట్టకుండానే ముందుగా ట్రై చేయండి. ముందే క్యాన్వాస్ పేపర్ పెట్టి కట్ వర్క్ నేర్చుకుంటే అస్సలు రాదండి. ముందుగా మనం మామూలు క్లాత్ పైన కట్ వర్క్ నేర్చుకున్న తర్వాతనే క్యాన్వాస్ పేపర్ పెట్టి ట్రై చేయాలి. ఇలా మనము కట్ వర్క్ కుట్టేటప్పుడు మన అంచు అనేది, శారీ అంచు కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఏర్పడుతుంది కట్ వర్క్. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా నెమ్మదిగా కదుపుకుంటూ మనకు ఇలా పాదాన్ని అప్పుడప్పుడు ఇలా పైకి తీసుకుంటూ కట్ వర్క్ అనేది ఈజీగా ఎండ్ చేస్తూ ఇలా వీడియోలో చూస్తున్నాను కదండి, ఇలా కుట్టేసుకోవాలి. మనము ఈ కట్ వర్క్ కొద్దిగా టైం పడుతుంది. మనం మార్కింగ్ వేసుకోవడానికైనా అలాగే మళ్ళీ స్టిచ్ చేయడానికైనా టైం ఖచ్చితంగా పడుతుంది. ఓపికతో ఖచ్చితంగా ఇలా కుట్టాలి. మనకు ఓపిక లేకపోతే కట్ వర్క్ అనేది అస్సలు రాదు. చూడండి, ముందుగా నేను ఇలా కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలా
కుట్టేశాను. ముందుగా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, స్ట్రేట్గా వేసుకున్న తర్వాత ఇలా కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత మనము ప్రతి కట్ వర్క్ ఎండింగ్ ఉంటుంది కదా మూల, ఆ మూల ప్లేస్లో ఆ కుట్టుకు టచ్ కాకుండా ఒక టక్స్ అనేది ఇవ్వాలి. చూడండి కరెక్ట్ ఆ మూల చివరలో ఆ కుట్టుని టచ్ కావద్దు, కొద్దిగా ఒక 2 కుట్ల దూరంలో ఇలా కట్స్ ఇచ్చేసుకొని అలాగే మిడిల్లో కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఈ టక్స్ పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఉంటుంది రివర్స్, ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. దీన్ని రివర్స్ చేయడంలోనే మన కట్ వర్క్ అనేది బయటకు కనిపించడంలో తేడాలు ఉంటాయి. చూడండి నేను లైనింగ్ పీస్ నుంచి ఇలా నా ఫింగర్ని ఇలా లోపలికి, ఇక చూడండి ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి, లోపలికి లైనింగ్ పీస్నే ఇలా వేలు పెట్టి ఇలా రౌండ్ వచ్చేటట్టు మనం ఇలా అనేసేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్క కట్ వర్క్ని ఇలా ఫింగర్తో బయటకు అంటూ స్ట్రైట్గా తీసేసుకొని, చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది కట్ వర్క్ అనేది. మనం ఎప్పుడైనా హ్యాండ్స్కి చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటేనే మనకు అందంగా అనిపిస్తుంది. అలాగే కొంచెం పెద్దగా పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. నాకైతే ఇలా చిన్నగా పెట్టేద్దాం ఇష్టం అనమాట. పెద్ద కట్ వర్క్ అయితే త్వరగా అయిపోతుంది, చిన్నదైతే చాలా లేటు, మళ్ళీ వర్క్ టైము అన్నీ ఎక్కువగా అవుతాయి. చూడండి ఇలా రివర్స్ ఫోల్డ్ చేసిన తర్వాత చిన్న కుట్టు పైన ఇలా మెల్లిగా దాని మీద కూడా ఒక కుట్టు వేస్తేనే మనకు కట్ వర్క్ ఇంకా మంచిగా కనిపిస్తుంది. చూడండి చాలా నెమ్మదిగా అదే కట్ వర్క్ మీద నేను ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. మీకు వీడియోలో చూసే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఒకసారి నేను ఎలా కుట్టానో అలా కట్ వర్క్ని మీరు ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ నాకు కామెంట్లో కనీసం లైక్ సింబల్ అన్నా ఇవ్వండి. అయితే నిజంగా చూసి నేర్చుకుంటున్నారా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది. సో చూడండి కట్ వర్క్ ఎంత ఈజీగా ఉంది. ఇంట్లోనే ఉండి మనము ఈజీగా కొత్త కొత్త డిజైన్స్ నేర్చేసుకోవచ్చు. మనకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అలాగే ఓపికతో కొత్త కొత్త డిజైన్స్ని నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మీకు ఈ కట్ వర్క్ అనేది నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. చూడండి పాదం అనేది అటు ఇటు జరుపుతూ ఇలా కట్ వర్క్ని నేను ఫినిష్ చేశాను. చూడండి ఇలా కట్ వర్క్ని ఈజీగా కుట్టేశాను. అలాగే లైనింగ్ పీస్ అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. మనకు ఈ లైనింగ్ పీస్లో చంక దగ్గర అతుకులు అనేటివి పడ్డాయి. సో అది నేను చూపించలేదు, ఓన్లీ కట్ వర్క్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత నేను 2 హ్యాండ్స్ని ఒకదానికొకటి రివర్స్గా ఫోల్డ్ చేసుకొని మనకు ఫ్రంట్లో చంకలోతు తీస్తాం కదా, సో నేను ఇలా 2 హ్యాండ్స్ మొత్తం కుట్టడం లైనింగ్ పీస్తో కుట్టడం అయిపోయిన తర్వాతనే చంకలోతు అనేది తీస్తానన్నమాట. చూడండి కట్ వర్క్ మనం మిడిల్లో మార్క్ వేసుకుంటే 2 హ్యాండ్స్ కూడా ఒకే ప్లేస్ నుంచి కట్ వర్క్ అనేది ఎంత బాగా వచ్చింది. సో 2 హ్యాండ్స్ ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకొని చివరలని కరెక్ట్గా సెట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి స్టార్టింగ్ షోల్డర్ ప్లేస్లో చిన్న టక్స్ ఇచ్చేసాను. ఆ టక్స్ తర్వాత చంకలోతు అనేది ఇలా చిన్నగా తీసాను. చూడండి ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసి ఈజీగా హ్యాండ్ అనేది వచ్చేసింది. మీకు నా కట్ వర్క్ నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంతో ఈజీగా కట్ వర్క్ రెడీ.